అర్థం చేసుకుందామంటే ఆయన కేవలం చూసే దేవుడే కాదు, మాట్లాడే దేవుడే కాదు, కానీ ఆయన ఎలాంటి దేవుడు మనలను చెప్పాలి. ఎలాంటి దేవుడు? పిలుచుకున్న దేవుడు. దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు నన్ను పిలిచాడు. కాబట్టి ఆయన ఎందుకు ఆరాధించాలంటే ఆయన మనల్ని పిలిచిన దేవుడు. దేని కొరకు పిలిచాడట? తన రాజ్యానికి, తన మహిమకు, తన రాజ్యంలో మనం ఉండాలని, తన మహిమను మనం అనుభవించాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. పిలుచుచున్న దేవుడు ఆయన, పిలుచుకున్న దేవుడు. ఎప్పుడు పిలుచుకున్నాడు మనల్ని? మనం పుట్ట ముందుకే పిలుచుకున్నాడా? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29-30 కలిసి చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక పేజీ నంబర్ 139 కొత్త నిబంధనలో 8వ అధ్యాయము 29-30. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. అదా దేవుడు ఎవరు పిలిచాడట? ఎవరినైతే ముందుగా నిర్ణయించాడో వాళ్ళనే పిలిచాడు. ఎవరి పడితే మనం పిలవలేదు. కానీ ఎవరిని నిర్ణయించాడు? ఎవరినైతే తాను ఎరిగాడో వాళ్ళనే నిర్ణయించుకున్నాడు. తాను ముందుగా ఎరిగిన వాళ్ళనే ఆయన నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్నటువంటి ప్రజలను మాత్రమే ఆయన పిలుచుకున్నాడు. అయితే అలాగూ ఆయన ఎరిగి నిర్ణయించుకున్న వాళ్ళల్లో, పిలుచుకున్న వాళ్ళలో నువ్వు నేను ఉన్నావంటే అది ఎంతో గొప్ప సంగతి. ఎందుకంటే భూమి మీద మనకంటే బుద్ధిమంతులు, జ్ఞానవంతులు, ధనవంతులు, యోగ్యులు, మంచి వాళ్ళు, గొప్ప వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ దేవుడు ముందుగానే ఎరిగి, ముందుగానే నిర్ణయించి, నిర్ణయం ప్రకారం ముందుగానే పిలిచిన వాళ్ళల్లో నువ్వున్నావు, నేనున్నాను, మనం అందరం ఉన్నామంటే అది ఎంతో గొప్ప భాగ్యం. గొప్ప భాగ్యం. ముందుగా ఎరిగిన వాళ్ళని ఆయన మరి పిలిచాడు. పిలిచిన వాళ్ళని ఏం చేశాడు? చదవాలి 30వ వచనం. ఎవరినైతే పిలిచినో వారిని దేవుడు ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. మనం స్వతహాగా స్వభావ సిద్ధంగా నీతిమంతులం కాదు. బైబిల్ ఏం సెలవిస్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడంటే ఒక్కడు లేడు. దేవుడు వెనుకవాడు లేనే లేడు, ఒక్కడు కూడా లేడు. మనమందరం కూడా పనికి మాలిన వారం అయిపోయామని వాక్యం సెలవిస్తుంది. మనలో నీతి లేదు, మనలో కేవలం పాపం ఉంది, మనలో కేవలం దేవుని శాపం ఉంది, మనలో కేవలం మరణం ఉంది, మనలో కేవలము నిత్యనాశనం ఉంది. అలాంటి మనలను దేవుడు నిర్ణయించుకొని, ఎంచుకొని, పిలుచుకొని ఏం చేశాడట? నీతిమంతులుగా తీర్చాడు. భూమి మీద పుట్టిన మనుషులందరూ నీతిమంతులు కాదు, జన్మతః పాపులు, జన్మతః దేవుని శాపానికి, ఉగ్రతకు పాత్రులు. కానీ దేవుడు దయదలిచి పిలుస్తూ ఉన్నాడు. అయితే దేవుని పిలుపు అనేది కొందరికైనా, ఎందరినైతే ముందుగా ఎరిగినో, ఎందరినైతే నిర్ణయించినో వాళ్ళని అంటే దేవుడు కొందరినే ఎరిగాడు అంటే అలా కాదు. దేవుడు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిని ఎరిగినవాడు. మనము తల్లి గర్భంలో రూపింపబడక మునుపే మనలను ఎరిగినవాడు. కాబట్టి మనము అందరం కూడా ఆయనకు తెలుసు. మనం రూపింపబడిన విధానం ఆయనకు తెలుసు. తల్లి గర్భంలో ఆ రహస్య స్థలమందు మనం నిర్మించబడుతున్న సంగతి అంతా కూడా ఆయన ఎరిగినవాడు. కాబట్టి ఎరిగిన వాళ్ళందరూ, ఎందరినైతే ఆయన ఎరిగాడు వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలని ఆయన నిర్ణయించాడు. నిర్ణయించుకున్న వాళ్ళందరూ కూడా పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తున్నాడు? భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఎవడను లేడు. యెషయా గ్రంథం 45:22 కలిసి చదువుకుందాం. దేవుడు భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని ఎరిగిన వాడే, ప్రతి మనిషిని నిర్ణయించుకున్నాడు, ప్రతి మనిషిని పిలుస్తున్నాడు. వాస్తవానికి యెషయా గ్రంథం 45వ అధ్యాయము 45:22 కలిసి చదువుకుందాము. 45:22
నివాసులారా నా వైపు నుంచి రక్షణ పొందుడి, దేవుడును నేనే, ఏ దేవుడును నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం. ఆయన వైపు చూచుట వలన మనకు రక్షణ. ఆయనే దేవుడు, మరొక దేవుడు, మరొక ఆధారం, మరొక రక్షణ దుర్గం మనకి భూమి మీద లేదు. కాబట్టి ఆయన అందరినీ పిలుస్తున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ఆయన ఇంకేమైనా పిలుస్తున్నాడు మనుషులందరినీ? 55వ అధ్యాయం 1వ వచనము, యెషయా గ్రంథం 55:1, దప్పికొనిన వారలారా. చాలు. ఎవరు పిలుస్తున్నాడు? దప్పికొన్నారు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా పాపము కలిగించే ఆయాసము చేత దేవుని కొరకైన దప్పి వాళ్ళకు ఉంది, కానీ ఆ దప్పిక దేవుని వల్లనే తీరుతుందన్న ఒక అవగాహన లేక వాళ్ళు అసలైన జీవజలముల ఊటే అయిన దేవుని విడిచిపెట్టి భూమి మీద ఉన్న వేరు వేరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు అయితే పిలుస్తున్నాడు, అయ్యో ఆత్మయందు తప్పిస్తూ దప్పికొని ఉన్న వాళ్ళలాగా నా యొద్దకు రండి, నీళ్ళ యొద్దకు రండి. దప్పికొనిన వారికి జీవజలముల యొద్ద నుండి తాగడానికి నేను నీళ్ళు ఇస్తాను అని దేవుడు ఎంతో ప్రేమతో భూమి మీద ఉన్న వాళ్ళందరూ పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఇంకేమని పిలుస్తున్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11:28 ఏమని పిలుస్తున్నాడు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. కాబట్టి దేవుని పిలుపు అందరికీ, ఒక్కరికి కాదు, కొందరికి కాదు, ఫలానులకే అని కాదు, అందరికీ. దేవుడు అందరిని పిలుస్తున్నాడు, భూదిగంత నివాసులారా, దప్పికొని ఉన్న వారులారా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా, రండి, మీ దప్పిక తీరుస్తాను, మీకు సంతృప్తిని ఇస్తాను, మీకు మరి ఆత్మతృప్తిని ఇస్తాను, మీ భారమంతా తొలగిస్తాను, మీకు సమాధానమును నెమ్మదిని ఇస్తాను, జీవముని ఇస్తాను, రక్షణని ఇస్తానని ఆయన అందరూ పిలుస్తున్నారు. కానీ అందరూ రక్షణ పొందట్లేదు. ఎందుకంటే ఆయన పిలిచే పిలుపుకు వారు స్పందించట్లేదు. మనం నీతిమంతులుగా ఎప్పుడు తీర్చబడతామంటే దేవుడు ముందుగా ఎరిగిన కారణాన్ని బట్టి కాదు, దేవుడు ముందుగా నిర్ణయించుకున్న కారణాన్ని బట్టి కాదు, దేవుడు ముందుగా పిలిచిన దాన్ని బట్టి కూడా కాదు. పిలిచిన వారిని అందరినీ ఆయన నీతిమంతులుగా తీర్చాడన్న మాట ఎప్పుడు నెరవేరుతుందంటే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా ఎలా తీర్చబడ్డాము? నీతిమంతులముగా చెప్పాలి. ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాము? 1000 కొబ్బరికాయలు కొడితేనా? 40 రోజులు ఉపవాసం చేస్తేనా? కాళ్ళకు చెప్పులు లేకుండా యాత్రలు చేస్తేనా? ఏం చేస్తే? విశ్వాసం. విశ్వాసం, కేవలం విశ్వాసం. హృదయంలో విశ్వాసము ఉంచామంతే. ఏమని విశ్వాసం ఉంచాము? యేసే ప్రభువని, యేసు మన పాపాల కొరకు చనిపోయాడని, చనిపోయిన యేసును తిరిగి ఆ మృతుల్లో నుండి దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుని మృతుల్లో నుండి లేపాడని మనం హృదయమందు విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకోవడం వల్ల మనం ఏమని తీర్చబడ్డాము? నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే ఉంటే విశ్వాసం ఒకటే కాదు, దానికి ఇంకొక జోడి 9వ వచనంలో ఉంది. కాబట్టి ఆయన రక్తము వలన రెండు చెప్పాడు. మొదటి వచనంలోనేమో కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, 9వ వచనం అంటాడు కాబట్టి యేసు రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. నీతిమంతులుగా మనల్ని చేసిన సంగతులు 2 ఉన్నాయి. ఒకటేంటి? మన విశ్వాసం మన వైపు నుండి. రెండోది ఏంటి? యేసు రక్తము ఆయన వైపు నుండి. ఆయన వైపు నుండి ఆయన పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తం మన వైపు నుండి సరళమైన సామాన్యమైన కొద్దిపాటి విశ్వాసం. ఈ 2 కలిస్తే మనం ఏమవుతున్నాము? కాబట్టి పిలిచిన వారిని ఆయన నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చిన వాళ్ళని ఏం చేస్తున్నాడు? 8వ అధ్యాయం 30వ వచనం బ్రదర్స్ చెప్పారు.
రోమిలకు రాసిన పత్రిక 8:30. సహోదరులు ఎవరైనా చదవండి. మరియు ఎవరినైతే ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాడు. ఎవరినైతే పిలిచాడో వారిని నీతిమంతులుగా విశ్వాసమును బట్టి క్రీస్తు రక్తమును బట్టి తీర్చాడు. ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క ఉద్దేశం గమనిస్తున్నామా మనము? ఆయన ముందుగానే ఎరిగిన వారిని నిర్ణయించుట, నిర్ణయించిన వారిని పిలుచుట, పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చుట. నీతిమంతులుగా తీర్చడం అనేది ఎందుకయ్యా అంటే అల్టిమేట్ గోల్ ఏంటంటే మనం అందరం కూడా ఏం కావాలి? ఆయన మహిమను పొందాలి. ఏం పొందాలి? ఆయన మహిమ. అదే అన్నాడు మొదటి దశలోనిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చదివాం. తన రాజ్యమునకును మహిమ కొరకు పిలుస్తున్నాడు. దేవుని అల్టిమేట్ గోల్ అంటే ఎట్టకేలకు ఆయనకున్న అసలైన ఉద్దేశము మనము మహిమ పొందాలి. కేవలం నీతిమంతులుగా మారితే చాలే, ఆ నీతిమంతులు అయ్యారు, పాపులు కాస్త పరిశుద్ధులు అయ్యారు, సంతోషంగా పోయి బ్రతకండి అనే అలాంటి స్థితిలో దేవుడు లేడు. నీతిమంతులుగా తీర్చబడ్డ నా బిడ్డలందరూ కూడా ఏం పొందాలి? చెప్పాలి. ఏం పొందాలి? ఎవరి మహిమ? దేవునికి ఎట్టి మహిమ అయితే ఉందో ఆ మహిమ దేవుడు ఎవరితో పంచుకోవాలని ఆశపడుతున్నాడు. ఇది ఎంత గొప్పదో మన ఊహకు అందదు వాస్తవానికి. ఎందుకంటే యెషయా గ్రంథం కనుక మనం చదివితే దేవుడు ఖరాఖండిగా చెప్తాడు, సూటిగా చెప్తాడు. ఏమంటాడంటే నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను నా మహిమను వేరొకరికి ఇచ్చువాడను కాను అంటాడు. ఏమంటాడు? నేను నా మహిమను వేరొకరికి ఇచ్చువాడను. వేరొకరికి తన మహిమను పంచుకొనని దేవుడు నీ దగ్గరకు వచ్చినప్పటికీ ఏమంటున్నాడు? నా మహిమను. అంటే ఏదైతే ఆయన అసలు బుద్ధి కాదో ఆ బుద్ధిని దేవుడు నీ కొరకు మార్చుకున్నాడు. దేవుడి స్వభావం ఎలాంటిది? సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి అతి భయంకరుడిగా ఒక్కడే నివసించే దేవుడు ఆయన. ఆ మహిమను దేవదూతలు కూడా తాళలేరు, తట్టుకోలేరు, చూడలేరు, దాని దగ్గర కూడా పోలేరు. అంతటి భయంకరమైన మహిమ. దేవుడే అంటున్నాడు నా మహిమను నేను ఇంకొకరితో పంచుకునే వాడను కాను, అది నా స్వభావం. కానీ అలాంటి దేవుడే యేసుక్రీస్తునందు నిన్ను నన్ను మనల్ని అందరినీ దర్శించి అంటున్నాడు కదా, నీతిమంతులుగా తీర్చిన మిమ్మల్ని నేనేం చేస్తాను? మహిమ పరుస్తాను. అందుకనే తన రాజ్యానికి, తన మహిమకు ఆయన మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి ఇదే కాలం మనం దేవుడు ఆరాధించడానికి గల కారణాలు ఇవే. ఆయన పిలుచుకున్న దేవుడు, ఆయన నీతిమంతులుగా మనల్ని చేసిన దేవుడు, ఆయన భవిష్యత్తులో మనల్ని మహిమ పరిచే దేవుడు. ఆయన మహిమ ఇప్పటికే మనల్ని పరిచాడు, కానీ దాని వ్యక్తీకరణ భవిష్యత్తులో జరుగుతుంది. కాబట్టి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అన్న కారణంతో మనం ఇదే కాలం దేవుడిని ఆరాధిద్దాము. దేవుడు మనల్ని మూడంతల పిలుపుతో పిలిచాడు అని వాక్యం సెలవిస్తుంది. ఎన్నంతల పిలుపు? ఎన్నంతల పిలుపుతో పిలిచాడు దేవుడు? మూడంతల పిలుపుతో పిలిచాడు. ఒకటి చూద్దాము. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ. ఇందువలన పరలోక సంబంధమైన చాలు. ఏమంటున్నాడు? పరలోక సంబంధమైన పిలుపు. ఎలాంటి పిలుపు అది? దేవుడు మనకు ఇచ్చిన పిలుపు ఎలాంటి పిలుపు? పరలోక సంబంధమైన దైవిక పిలుపు. సహోదరులు ఇంకా బైబిల్ ఏది తీసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి అందరం కలిసి చదువుకుందాము. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం కలిసి చదువుకుందాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. దేవుడు ఎలాంటి పిలుపుతో పిలిచాడు? ఎలాంటి పిలుపు? ఎవరు చెప్పట్లేదు. ఎలాంటి పిలుపు? పరలోక సంబంధమైన పిలుపు. దేవుడు ఎవరికి ఇచ్చాడు? భూ సంబంధమైన పాప భూయిష్ఠులమైన మనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఆ పిలుపు? పరిశుద్ధమైన పరలోకపు పిలుపు, దైవికమైన పిలుపు ఎందుకు ఇచ్చాడు? 1 కొరింథీ 1వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన
యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. చాలు. ఏమంటున్నాడు? మనల్ని ఎక్కడికి పిలిచాడు? ఎవరి సహవాసం? కుమారుడే యేసుక్రీస్తుతో సహవాసం. దేవుడు నిన్ను నన్ను పరలోక పిలుపుతో ఎందుకు పిలిచాడట? సో దాట్ మనమందరం కూడా ఆయన కుమారుడైన యేసు ప్రభుతో కూడా సహవాసం చేయాలని చెప్పి. యేసు ప్రభుతో సహవాసం చేసే అంత సీన్ మనకు లేదు, అంత యోగ్యత మనకు లేదు, అంత అర్హత మనకు లేదు. ఆయన పరిశుద్ధుడు, మనమేమో ఎలాంటి వాళ్ళం? మనం చెప్పాలి, మనం ఎలాంటి వాళ్ళం? మనం కూడా పరిశుద్ధులమేనా? పరిశుద్ధులకు పరిశుద్ధులతో స్నేహం కుదురుతుంది, అవునా కదా? 10th క్లాస్ చదువుతారు, 10th క్లాస్ వాళ్ళతో జల్దీ ఫ్రెండ్స్ అవుతారు. 10th క్లాస్ వాళ్ళు వచ్చి 5th క్లాస్ వాళ్ళతో ఫ్రెండ్స్ అవుతారా? అవునా కదా? పొలం పనులు చేసుకుంటారు, పొలం పనులు చేసుకుంటారు, పరిచయం ఈజీగా అవుతారు. పొలం పని చేసుకునే వాళ్ళు ట్రాక్టర్ నడుపుతారు, లేకపోతే బస్ డ్రైవర్తో ఫ్రెండ్స్ అవుతారా? బంధువులు అయితే అవుతారేమో, కానీ స్నేహం కుదరాలంటే ఒకే లెవెల్లో, ఒకే విధానంలో, ఒకే దగ్గర ఎప్పుడు ఉండగలిగే స్థితి ఉండాలి. దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆయన వెలుగు, మనమేమో చీకటి, మనమేమో అవినీతి మంతులము, మనమైతే అపవిత్రులము. అందుకనే 2 కొరింథీ 6వ అధ్యాయం అంటాడు కదా, వెలుగుకు చీకటితో ఏమి సంబంధము కదా? వెలుగుకి చీకటితో సంబంధం ఉంటుందా? మరి ఆయన వెలుగు, మనం చీకటి. ఆయన పరిశుద్ధత, ఆయన పవిత్రత, మనం అపవిత్రత. ఆయనకు మనం కొత్త కుదురుతారా ఎక్కడైనా? మరి ఆయన సహవాసం అనేది వీలు పడే సంగతేనా? కానీ దేవుడు ఎట్లా వీలు కల్పించాడంటే, పరిశుద్ధులంగా, ఆయన పరిశుద్ధుడు, అపరిశుద్ధులంగా, అపవిత్రులుగా, చీకటిగా ఉన్న మనల్ని ఎక్కడికి లేపాడు? ఆ పవిత్రమైన స్థాయికి లేపాడు. అలా లేపాలంటే ఆయన చాలా పైసలు కట్టాడు. ఏంటి ఆ పైసలు? కల్వరి శిలువలో ప్రాణం అనే పైసలు పెట్టి, కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెడితే గాని మనం అపవిత్రులంగా ఉన్న వాళ్ళం పవిత్రులుగా కాలేదు, చీకటిగా ఉన్న వాళ్ళం వెలుగుగా మారాలి. ఆయన స్థాయికి మనం దేవడానికి ఆయన చెల్లించిన వెల ఏంటి? ఆయన చెల్లించిన వెల ఏంటిది? తన ప్రాణం, ప్రాణమునే క్రయధనముగా ఆయన చెల్లించాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎలాంటి పిలుపుతో పిలిచాడు? ముందుగా పరలోక సంబంధమైన పిలుపు, పరలోక సంబంధమైన పిలుపు. ఇప్పుడు రెండవ తిమోతి 1వ అధ్యాయం, 2వ తిమోతి 1వ అధ్యాయం. కొద్దిగా టైం ఇద్దాం బ్రదర్స్, మెల్లగా తీసుకున్నాం. 2వ తిమోతి 1వ అధ్యాయం, పేజ్ నంబర్ 194. మన తెలుగులో 9-10 వచనాలు కలిసిపోయి ఉన్నాయి. కట్టే చదవండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన ఇప్పుడు బయలుపరచబడి నదియు నైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన ఏం చేశాను? అందరు చెప్పాలి, ఏం చేశాను? ఎట్టి పిలుపుతో? చూసి చెప్పాలి, ఎలాంటి పిలుపుతో? ఎబ్రీ పత్రికలోనేమో, ఎబ్రీ పత్రికలో ఎలాంటి పిలుపు? పరలోక సంబంధమైన పిలుపు, పరలోకము సహవాసం మనకి ఇవ్వాలని చెప్పి. ఇక్కడనేమో ఎలాంటి పిలుపు? ఆయన మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. ఎందుకయ్యా అంటే మనము కూడా పరిశుద్ధులంగా జీవించాలి. అందుకనే తిమోతి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం, 14-16 కలిసిపోయినాయి మనకి. 1 పేతురు 1వ అధ్యాయము 1 పేతురు 1వ అధ్యాయము 14-16 కలిసిపోయింది. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండాలని రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక
మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మీరును సమస్త మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మీరు ఎందుకయ్యా పరిశుద్ధులై ఉండాలంటే మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా తద్వారా ఆత్మయందు పవిత్రత కలిగిన వాళ్ళే, హృదయ శుద్ధి గలవారే దేవుని చూశారు. ధన్యులు కరెక్టే. అయితే దానివల్ల వచ్చే ఫలితం ఏంటి? హృదయ శుద్ధి గల వాళ్ళు దేవుని చూస్తారు. దేవుని చూడాలంటే మనం ఖచ్చితంగా శుద్ధి మెయింటైన్ చేయాలి. కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలనే ఉద్దేశంతో ఆయన మనకు ఎలాంటి పిలుపునిచ్చాడు? పరిశుద్ధమైన పిలుపు. తద్వారా ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనను చూడాలంటే మనం కూడా ఎలా జీవించాలి? పరిశుద్ధులుగా జీవించాలి. సమస్త ప్రవర్తన యందు, కొన్నింట్లో కాదు అన్ని ప్రవర్తనలో కూడా మనం ఎలా జీవించాలి? పరిశుద్ధులంగా జీవించాలి. కాబట్టి దేవుడు మనకి పరలోక సంబంధమైన పిలుపు ఇచ్చాడు, పరిశుద్ధమైన పిలుపు ఇచ్చాడు. మూడవది చూసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీ 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని చాలు. ఏమంటున్నాడు? ఎలాంటి పిలుపు అది? ఉన్నతమైన పిలుపు. హై కాలింగ్ with a high target or with a high goal or with a high objective. ఒక ఉన్నతమైన గురి కలిగి జీవించడానికి వీలుగా దేవుడు మనకి ఎలాంటి పిలుపునిచ్చాడు? ఎలాంటి పిలుపు? ఎవరు చెప్పట్లేదు? బ్రదర్స్ చెప్పట్లేదు. మొదటిదేమో పరలోక సంబంధమైన దైవిక పిలుపు. రెండవదేమో పరిశుద్ధమైన ప్రవర్తన కొరకై ఆయన మనల్ని ప్రేరేపిస్తూ పరిశుద్ధమైన పిలుపు ఇచ్చాడు. మూడవది ఉన్నతమైన గురి కలిగి ఉన్నతమైన బహుమానము అనగా ఆయన మహిమ రాజ్యంలో ఘనమైన ప్రవేశము మనం పొందినట్లుగా ఆయన ద్వారా మనము గొప్ప పర సంబంధమైన నిత్యమైన బహుమానములు పొందినట్లుగా మనల్ని ప్రేరేపించడానికి దేవుడు మనకి ఇచ్చిన పిలుపు ఎలాంటిది? ఉన్నతమైన పిలుపు. అంటే ఎలాగంటే కొన్నిసార్లు దొంగలు దొంగతనం చేసి తప్పించుకుంటే పోలీసులు ట్రై చేస్తారు దొరకబట్టని. ట్రై చేసి ఎంత దొరకకపోతే ఏం చేస్తారు తెలుసా? లాస్ట్కి పిలిపిస్తారు. ఫలానా దొంగ, ఇగో ఇది ఆయన పేరు, ఇది ఆయన మొహము, ఈయన పట్టించినోనికి 2000 రూపాయలు బహుమానము ఇవ్వడం. అప్పుడు ఆ పిలిపియగానే జనాలు చూస్తారు. అక్కడక్కడ బస్ స్టాప్ల దగ్గర అక్కడ ఇక్కడ పెడతారు స్టిక్కర్. పెట్టినప్పుడు ఆ 2000 ఆశకు వీళ్ళు ఏం చేస్తారు? అరే 2000 వస్తే రాదు, చూద్దాం ఎవరైనా ఎక్కడైనా దొరుకుతాడేమో, ఆ మొహంలా ఎవరైనా కనబడతాడేమో చూద్దాం అని చెప్పి ఇప్పుడు పోలీసులతో పాటు ఇంకెవరు పని చేస్తారు? సామాన్యులు కూడా పని చేస్తారు. దేని ఆశకు? డబ్బు. ఆ దొంగ మామూలుడు కాబట్టి 2000, 5000, 10,000 నజరాన ప్రకటించేవారు. కొందరేమో ఆశపడి చూస్తారు. 5,000కు మనం పని పాటలు వదిలేసి తిరుగుతామా, వాడు ఎక్కడున్నాడో 7,000కు అవసరమా అని చెప్పి కొందరు దాన్ని పట్టించుకోవాలి. భయంకరమైన దోషాలు చేశాడు కాబట్టి 10,000 కాదు 5 లక్షలు. అప్పుడు ఏం చేస్తారు? ఇంకా కొంతమంది ఎక్కువ మంది గట్టిగా ప్రయత్నిస్తారు. ఇప్పుడు 50 మంది. ఎందుకంటే అమౌంట్ ఏమైంది? పిలుపు కొద్దిగా పెరిగింది. పిలుపు పెరిగిన వాళ్ళే దాన్ని ఆ పిలుపును అందుకొని స్పందించే వాళ్ళు కూడా పెరిగిపోయారు. ఇప్పుడు కొద్దిగా గట్టిగా చూస్తారు. 5,000 అంటే ఉట్టిగా అనుకున్న వాళ్ళు ఇప్పుడు అంతర్జాతీయ దొంగ ముద్దాయి వారి కన్నుంది, వాడు బాగా మోసాలు చేశాడు. వాడి ఇంకా అంతర్ దేశాల మీదనే వారి కన్నుంది, వాడు బాగా మోసాలు చేశాడు. పోలీసులకే దొరకలేదు. పొందుకున్నాడు, దీని ఇంట్లో పండుకుంటాడా? ఖచ్చితంగా ఇంకా వాని జీవితం అంతా పెడతాడు. ఎందుకు? 2 కోట్లు వస్తాయంటే మామూలుగా
అదే 5 కోట్లు అంటే పైస తీరు పని. అయితే ఇక్కడ దేవుడు మీరు నా కొరకే మీకు ఉన్న కాబట్టి నేను మీకు ఇచ్చే పిలుపునంతమైన పిలుపు మనం జీవించాలి. కాబట్టి ఉదయకాలము మన దేవుని ఆరాధించడానికి కొన్ని తలంపులు. ఆయన ముందుగా ఎలాంటి దేవుడు? పిలిచే దేవుడు. ఎలాంటి దేవుడు? పిలిచే దేవుడు. ఆయన మనల్ని పిలుచుకున్నాడు. పిలుచుకొని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చబడ్డ మనము భవిష్యత్తులో ఏం పొందబోతున్నాము? మహిమను పొందబోతున్నాం. తన రాజ్యము, తన మహిమ. దీని కొరకే దేవుడు మనల్ని పిలిచాడు. తన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉండడానికి పిలిచాడు. తన పరిశుద్ధతలో మనం పాల్గొంది మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని పిలిచాడు. తన మహిమను మనం పంచుకోవాలని, ఉన్నతమైన బహుమానం మనకు ఇవ్వాలని ఆయన పిలిచాడు. కాబట్టి ఎన్ని రకాలైన పిలుపుతో పిలిచాడు? 3. మొదటిది పరలోక సంబంధమైన పిలుపు. కాబట్టి మన గురి కూడా అదే విధంగా ఉండాలి. రెండవది పరిశుద్ధమైన పిలుపు. కాబట్టి మనం కూడా అలాంటి గురి కలిగే పరిశుద్ధంగా జీవించాలి. పరలోకాన్ని గురి కలిగి జీవించాలి. మూడవది ఉన్నతమైన బహుమానం కొరకై ఉన్నతమైన పిలుపు ఇచ్చాడు. కాబట్టి పౌలు అంటాడు, ఈ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చదువుకున్నాం. ఎన్నో అధ్యాయమో? 3వ అధ్యాయం. ఫిలిప్పీ 3 అంతా కూడా చదువుతా అంటాడు కదా, ఈ బహుమానం కొరకు నేను నాకు లాభకరముగా ఉన్నాయి అన్ని కూడా దేంతో సమానంగా ఎంచుకుంటున్నా? పెంటతో సమానం. భూమి మీద నాకున్న అన్ని కూడా పెంటతో సమానం. అవసరమే లేదు నాకు. ఎందుకు? ఉన్నతమైన బహుమానం అక్కడ ఉంది. దాని ముందు ఇవన్నీ ఏంటి? పెంట, నష్టం. నాకు లాభకరంగా ఉన్నవన్నీ కూడా నష్టంగా ఎంచుకొనిచున్నాను. కాబట్టి మనం కూడా అలాంటి ఉన్నతమైన గురి కలిగి జీవించాలని ఆయన మనకి ఉన్నతమైన పిలుపునిచ్చాడు. ఇదే కాలం దేవుణ్ణి మనం ఆరాధించాలంటే కారణం ఏంటంటే ఆయన మనల్ని ముందుగా ఎరిగినవాడు. ఆయన మనల్ని ముందుగా నిర్ణయించుకున్నవాడు. ఆయన మనల్ని ఎరిగి నిర్ణయించుకొని పిలుచుకునే దేవుడు. ఆ పిలుపుకు మనం ఎప్పుడైతే స్పందించామో ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు తన రక్తం ద్వారా. కాబట్టి ఆయన నీతిమంతులుగా తీర్చినందుకు గాను భవిష్యత్తులో మనము మహిమను ప్రసాదించబోతున్నందుకు గాను క్రీస్తు యేసునందు మనం సహవాసం కలిగి ఉండుటకై మనల్ని పరలోక సంబంధమైన పరిశుద్ధమైన ఉన్నతమైన పిలుపుతో పిలిచినందుకు గాను మనం ఆయన్ని ఎంతైనా స్తుతించి ఆరాధించాలి. ఎందుకంటే దీనికి మనం యోగ్యులం కాదు. ఆయన కుమారుడైన యేసు ప్రభుతో సహవాసం చేసేంత యోగ్యత మనకి ఏ విషయంలో లేదు అసలు. కానీ దేవుడు దయదలిచి జగత్తుకు పునాదులు వేయబడక మునిపే ప్రేమ చేత మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పాటు ఈ రోజుది కాదు. జగత్తుకు పునాదులు వేయబడక మునిపే దేవుని ప్రణాళికలో ఉన్నావు. నీ తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక మునిపే దేవుని ప్రణాళికలో ఉన్నావు. నువ్వు రక్షణ పొందక ముందే నీ రక్షణ గురించి, నీ భవిష్యత్తుని గురించి ఆయన గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. కాబట్టి గొప్ప పిలుపుతో పరలోక సంబంధమైనటువంటి మహా పిలుపుతో ఆయన నిన్ను పిలిచాడు. ఆ పిలుపును బట్టి నువ్వు ఆయన ఎంతైనా స్తుతించి ఆరాధించాలి. దాని కొరకు దేవుడు మనందరికీ సహాయపడిన గాక. ముగింపులో మరొకసారి 1 దశలోనిక 2వ అధ్యాయం 11వ వచనం గట్టిగా చదువుతున్నాం. 1 దశలోనిక 2వ అధ్యాయం 11 కలిసి గట్టిగా చదువుతున్నాము. తన రాజ్యమునకును, అందరు గట్టిగా, తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలనని. చాలు. తన రాజ్యమునకు, తన మహిమకు మనలను పిలిచిన దేవుడు దయామయుడు, కరుణామయుడు, కృపాసహితుడు, దీర్ఘశాంతుడు. ఆయన మనల్ని పిలుచుకున్నాడు. దాన్ని బట్టి ఆయన మనకు ఎంతో గొప్ప మేలు చేశాడు. దాని కొరకే ఆయన తన సొంత కుమారుడైన యేసుక్రీస్తునే క్రయధనముగా కలువరి శిలువలో అప్పగించాడు. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. దేవుడు మనకు సహాయం చేయగాక. లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. తర్వాత మనం ఒక సహోదరుడు, ఒక సహోదరి చొప్పున క్రమాన్ని అనుసరించి మనము ఒక్కొక్కరుగా దేవుని